ప్రాబ్లం సాల్వ్ అవ్వకముందే సంతోషం కలిగిందా? చాలా కష్టం కదా. ఏదన్నా ఒక ప్రాబ్లం ఉన్నదనుకో, మనకి యాంగ్జైటీ పెరిగిపోతుంది, ఆందోళన, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నా కెరీర్లో ఏమవుతుందో, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఏమవుతుందో, హెల్త్లో ఏమవుతుందో, లేదంటే ఈ యొక్క బాంధవ్యాల మధ్యలో ఏమవుతుందో, ఏంటి నా పరిస్థితి అని చెప్పి వాట్ ఇఫ్ అని అనుకుంటూ ఉంటాం. హాస్పిటల్ థియేటర్లో ఒక సీరియస్ కండిషన్లో మన సొంత వాళ్ళు లోపల ఉన్నారనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అక్కడ హాస్పిటల్లో నాయిస్, మిషన్స్, సౌండ్స్, బీప్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందరు హడావిడిగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు బయట కూర్చున్న మనకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఏం జరుగుతుందో, ఎవరు వచ్చి ఏం చెప్తారో, ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు ఏమవుతుంది లోపల చెప్పి ఆందోళన పడుతూ ఉంటాం. అలాంటప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి. ఫోన్ వచ్చి అవతల వాళ్ళు, భయపడకు, నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నా, లేదంటే నీకు ఏమీ అవ్వదు, నీ సిచ్యువేషన్కి ఏమీ అవ్వదు అని చెప్పినప్పుడు, అప్పుడు వెంటనే లోపల నుంచి ఏదన్నా నర్స్ వచ్చి పరిస్థితి బాగానే పర్లేదు కానీ కొంచెం టైం పడుతుంది అని చెప్పారనుకోండి, ఎంత రిలాక్స్గా ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినప్పటికీ ఎంత ఈజీగా ఉంటుంది మనసు. ఒక మాట మీకు షేర్ చేసుకోవాలి. అది కీర్తనలు 94:19, నాలో ఆందోళన ఎక్కువ అవుతున్న కొలది నీ యొక్క ఆదరణ నాలో సంతోషం పుట్టించును అని. ఆందోళన అంట ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా తన సంతోషంగా ఉండగలను అని చెప్పి ఇక్కడ ఇది రాసిన వ్యక్తి అంటున్నాడు. రాసిన దావీదు కీర్తనల్లో దావీదు అటువంటి ఆందోళన గుండా వెళ్తున్నారు. అది అందరికీ సాధ్యమే. యాంగ్జైటీస్, ఆందోళనలు వస్తూనే ఉంటాయి ఎవరికైనా సరే, ఎంత స్ట్రాంగ్ పర్సన్కైనా కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆదరణ అంతకంటే శాంతిని కలుగు చేస్తుందంట. ఇట్ డబల్స్ అన్నమాట. సో ఆందోళనలో ఉన్నప్పుడు శాంతి ఉంటుందా? లేదంటే పూర్తిగా మనశ్శాంతి కోల్పోతామా? కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆందోళనలో కూడా శాంతిగా ఉండగలను అని. మనకి ఆందోళన రావడం సహజం, భయాలు రావడం సహజం. ఆ భయాల్ని వదిలిపెట్టి విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఏం జరుగుతుందో అనే ఆలోచన వదిలిపెట్టి మంచి జరుగుతుంది అనే విశ్వాసంగా ఉందాం. సో ఆందోళనలో ఉన్నప్పటికీ శాంతి, సమాధానం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మంచి సహవాసంలో ఉండండి. మీకు అదే ధైర్యాన్ని కలుగు చేస్తుంది, అంతకంటే సొల్యూషన్స్ని కూడా తీసుకుని వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.